లెట్స్ గో. ఓకే, చెప్పండి. నేను ఏమంటున్నా, తెలంగాణకు అనాదిగా అన్యాయం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ. కొట్లాడినాం తెలంగాణ. అరే నువ్వు మధ్యలో ఎందుకు వస్తావే? నువ్వు మధ్యలో ఎందుకు వస్తావు? నీకు సంస్కారం లేదా? నీకు సంస్కారం లేదా? రాసుకో చెప్పేది విని. మధ్యాహ్నం మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు. నాకు టైం వచ్చింది, నేను మాట్లాడేవాడు. నేనేమో చెప్తున్నా, అనాదిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ కొట్లాడింది. నేను చెప్తున్నా మేజర్ ఉద్యమాలు మొత్తం కంప్లీట్ చెప్తా తెలంగాణ ఉద్యమం నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ తొలి దశ 69లో ఏదైతే 369 మందిని చంపింది ఏదైతే ఉన్నదో ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ. నేను మరీ చెప్తున్నా, ఎందుకంటే 95 సార్లు కాల్పులు జరిపిన హైదరాబాద్ రాష్ట్రంలో ఏకైక పార్టీ ఏదైతే ఇందిరాగాంధీకి సంబంధించి అప్పుడు. దాని తర్వాత మలిదేశీ ఉద్యమంలో 1200 మంది సావు కారణమైన పార్టీ ఏదైతే ఉన్నదో అది సోనియా గాంధీ ప్రభుత్వం. నేను ఎందుకంటున్నా, నేను కంప్లీట్ చెప్తున్నా, వీళ్ళు కొట్లాడినాం అంటే తెలంగాణ ఎవరి మీద కొట్లాడిద్దండి? తెలంగాణ కొట్లాడిందే కాంగ్రెస్ మీద. నేనేమంటున్నా, వీళ్ళు ఇచ్చినామంటే మరి దుర్మార్గులు ఎవరు? ఏదైతే రాష్ట్రాన్ని రెండుగా కలిపిన దుర్మార్గులు ఎవరు? నెహ్రూ కూడా చెప్పిండు కదా, నేను కాదు కదా. కలిపేటప్పుడు రామ్మూర్తి గారు మీ క్వశ్చన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి మహేష్ గారి దగ్గర వెళ్దాం. దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే, ప్లీజ్ ఆగండి. నేనేమంటున్నా అంటే, खूबसूरत తెలంగాణకు నటికటి ఆంధ్ర సే మిలావట్ హో రही है, वो మిలావట్ సహీ తో సహీ వరనా కభీ భీ జుడ్ సక్తే అని ఒక నెహ్రూకి అర్థమైంది. నేనేమంటున్నా, అటు ఏదైతే ఇద్దరు మహిళలకు అర్థం కాలేదు, ఇందిరాగాంధీకి అర్థం కాలేదు, అదే విధంగా సోనియా గాంధీకి అర్థం కాలేదు. మెడలు వంచినాం సోనియా గాంధీ. నేను చెప్తున్నా, వీళ్ళందరి మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినాము. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్ళు అభివృద్ధి చేసినాం. వీళ్ళు 2014 ముందు గ్రామాల పరిస్థితి ఏంటండి? చీకటి, నీళ్లు లేకపోవడం, ఏదైతే పొలాలు ఎండిపోవడం. నేనేమంటున్నా, 2700 లోటుండే కరెంటు మేము వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు తీసుకొచ్చినాం గ్రామాలకు. మీరు ఏం చేసినండి గ్రామాలకు? ప్రతి గ్రామంలో కనీసం ఒక వైకుంఠ ధామం నిర్మించిన, లేకపోతే వీళ్ళు ఏమంటే సీసీ రోడ్డు కూడా మీరు నిర్మించలేదు. చెప్తున్నా, చాలా పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఏదైతే ఓటు బ్యాంక్ లాగా తెలంగాణ సమాజాన్ని యూజ్ చేసుకున్నారు. ఇక్కడ సంపదను, ఇక్కడ నీళ్లను, ఇక్కడ ఏదైతే ఉద్యోగాలను ఆంధ్రకు దోచిపెట్టిలు. నేను మరీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక మీడియేటర్ గా పనిచేసి, కాంగ్రెస్ లో ఉన్న ఇక్కడ నాయకులు, ఆంధ్ర నాయకులు తొత్తుల్లాగా పనిచేసి ఇక్కడ సంపదను, ఇక్కడ ఉద్యోగాలను, మొత్తం ఇక్కడ నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు దోచిపెట్టి దుర్మార్గులు మాట్లాడుతుందండి. ఓకే, రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి మహేష్ గారి దగ్గర ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మహేష్ గారు ఇప్పుడు చెప్పండి, ఏదైతే రామ్మూర్తి గారు ఇంత పెద్ద ఎలిగేషన్స్ సార్, దిస్ ఈస్ ద నాట్ అవర్ టాపిక్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఐ వాంట్ టు give a proper time to you to explain it and give the complete explanation to his words, whatever he used about Sonia and Indira Gandhi. Yeah, please go ahead. Sir, yes. చాలా స్పష్టంగా మీ 4 సైడ్ శ్రీధర రామూర్తి గారి ద్వారా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ పెద్దలని ప్రశ్నిస్తున్నా, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలంటే, 1200 మంది విద్యార్థుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఉద్యమ సమయంలో చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా 4 సైడ్ టీవీలో చెప్పారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరవీరులను గుర్తించడంలో 1200 మంది కుటుంబాలను ఎందుకు గుర్తించలేదు సార్? వీళ్ళు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం లెక్కలు చెప్పాలా? మూర్తి గారు, రామ్మూర్తి గారు, let him complete first his version. రామ్మూర్తి గారు వచ్చిండు కదా, సంస్కారం. నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావు? మరి నువ్వు మధ్యలో వచ్చినా మీకు అర్థం కాలేదా? మాట్లాడు. సంస్కారం ఉండాలని మీ మాట్లాడు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం అని చెప్పి ఏదైతే చెప్పారో, 100కు 100% విద్యార్థుల అమరవీరుల రక్తపు చెమటలతో వచ్చినటువంటి తెలంగాణ వాళ్ళ సమాధుల మీద మీరు దొరల గడి నిర్మించుకొని అమరవీరులను విస్మరించినటువంటి దుర్మార్గులు మీరు. రెండో విషయం, నిండు అసెంబ్లీలో విద్యార్థుల ఆత్మ బలిదానాలను గుర్తించి కడుపు కోత గెలిచినటువంటి తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని వీళ్ళ అధినేత కేసీఆర్ గారు చెప్పారు. దమ్ముంటే అసెంబ్లీ రికార్డ్స్ తీసుకొని చూడమని చెప్పండి. నిండు అసెంబ్లీలో ఒప్పుకున్న మాట వాస్తవమా కాదా? సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. సోనియమ్మ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధినేతగా సోనియమ్మ ఉండడం మన అదృష్టం అని చెప్పి నిండు అసెంబ్లీలో రికార్డెడ్ గా వీళ్ళ అధినేత చెప్పినటువంటి మాట వాస్తవం కాదు. ఇచ్చింది మీరు ఒప్పుకున్నాం, మరి తీసుకొచ్చింది మీరు ఎందుకు ఒప్పుకోరు? నేను ఏమంటున్నా, ఇచ్చింది సోనియా గాంధీ మీరు ఒప్పుకున్నాం. ఓకే, ఒకటే మిత్రమా నీకు సూటికి వచ్చారు. లేదు, మధ్యలో మాట్లాడట్లేదు. నేను మధ్యలో మాట్లాడట్లేదు. ఒకే నిమిషం, మాకు విజ్ఞత ఉన్నది. ఓకే, ఒక నిమిషం ఆగండి.
నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. బ్రదర్ ఒక నిమిషం ఆగండి, మీరు కొంచెం బ్రేక్ వేయండి, మీరు బ్రేక్ వేయండి, కొంచెం బ్రేక్ వేయండి. నేను సూటిగా కొంచెం అడుగుతున్నాను, నేను సూటిగా కొంచెం అడుగుతున్నా. నేను సూటిగా ఒక నిమిషం ఆగమనండి, ఒక నిమిషం ఆగమనండి, ఒక నిమిషం ఆగమనండి, ఒక నిమిషం ఆగమనండి, ఓకే ఒక నిమిషం మహేష్ గారు ఏదో మన రామ్మూర్తి గారు ఏదో అడగబోతున్నారు కదా. మహేష్ గారు ఒక నిమిషం నేను సూటిగా అడుగుతున్నా. సరే, సోనియా గాంధీ